హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీ పిల్లర్. సో మనం మన లాస్ట్ వీడియోలో మహాగాథ 100 Tales ఫ్రమ్ పురాణాస్ ఆథర్స్ ఇంట్రో అండ్ స్టోరీ 1 చూసాం. సో ఈ వీడియోలో మనం స్టోరీ 2 అండ్ 3 చూద్దాం. స్టోరీ 2, విష్ణు కిల్స్ మధు అండ్ కైతబ. బ్రహ్మ ఈ వరల్డ్ని క్రియేట్ చేసి మెడిటేషన్లోకి వెళ్ళిపోతాడు కదా. విష్ణు ఓషన్లో యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు విష్ణు ఇయర్ వ్యాక్స్లో నుండి పుడతారు ఇద్దరు చాలా పవర్ఫుల్ రాక్షసులు, మధు అండ్ కైతబ. మధు అండ్ కైతబ కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ వాటర్, ఓన్లీ ఓషనే ఉంటుంది. వాళ్ళు ఓషన్లో ఉండే ఫుడ్ అండ్ వాటర్ని కన్జ్యూమ్ చేస్తూ చాలా స్ట్రాంగ్ అవుతారు అండ్ చాలా పొగరుగా కూడా మారుతారు. అప్పుడు వాళ్ళు బ్రహ్మ ఒక లోటస్ పైన కూర్చొని ఉండడం చూస్తారు. బ్రహ్మ పీస్ఫుల్గా వేదాలని చేతిలో పట్టుకొని మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మధు అండ్ కైతబ చాలా పొగరుగా మాట్లాడి గొడవ పెట్టుకుంటారు బ్రహ్మతో. వాళ్ళే దేవుళ్ళు అని ఒప్పుకోమంటారు. కానీ బ్రహ్మ యాక్సెప్ట్ చెయ్యడు, అసలు ఆన్సరే ఇవ్వడు. ఇప్పుడు వాళ్ళు బ్రహ్మ కూర్చున్న లోటస్ని చాలా హార్ష్గా ఊపడం మొదలు పెడతారు. అప్పుడు బ్రహ్మ చేతిలో నుండి వేదాలు జారిపోయి సముద్రంలో పడిపోతాయి. మధు కైతబ వేదాలని సముద్రంలో దాచేస్తారు. ఈ ప్రపంచాన్నే డెస్ట్రాయ్ చేస్తాం అని భయపెడతారు. అప్పుడు బ్రహ్మ విష్ణువుని ప్రే చేసి పిలుస్తాడు. విష్ణువు రాక్షసులను సంహరించడానికి హయగ్రీవ అవతారం ఎత్తి వస్తాడు. హయగ్రీవ అవతారం అంటే హార్స్ హెడ్ ఉన్న మనిషి అని అర్థం. అప్పుడు చాలా ఇయర్స్ దాకా పెద్ద యుద్ధం జరుగుతుంది. కానీ మధు అండ్ కైతబులు మాత్రం అస్సలు అలసిపోకుండా యుద్ధం చేస్తుంటారు. ఒకరు అలసిపోతే ఇంకొకరు టర్న్స్ తీసుకొని మరీ యుద్ధం చేస్తారు. అప్పుడు విష్ణువుకి అర్థమవుతుంది, వాళ్ళని బలంతో ఓడించలేము, తెలివితో ఓడించాలనుకుంటాడు. అప్పుడు విష్ణువు, నేను మీ బలంని చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను, మీకు ఏం వరం కావాలో కోరుకోండి మధు అండ్ కైతబ అని చెప్తాడు. అప్పుడు మధు అండ్ కైతబ నవ్వి, నువ్విస్తావా మాకు వరాలు, మేమే నీకు ఇస్తాము, ఏ వరం కావాలో కోరుకో అంటారు. అప్పుడు విష్ణు వాళ్ళ చావుని కోరుకుంటాడు. మధు అండ్ కైతబ వరం ఇస్తాం అన్నారు కాబట్టి ఒప్పుకోక తప్పదు. అప్పుడు వాళ్ళు ఒక కండిషన్ని పెడతారు, విష్ణువు వాళ్ళని వాటర్ లేని చోటని చంపగలడు అని. విష్ణువు నవ్వి చాలా పెద్దగా పెరుగుతాడు. విష్ణువు తొడల పైన మధు అండ్ కైతబని ఎత్తి సంహరిస్తాడు. మధు అండ్ కైతబ సంహరించాడు కాబట్టి మధుసూదనుడు అని పిలుస్తాం మనం మన విష్ణువుని. ఈ యుద్ధం తర్వాత వేదాలని బ్రహ్మకి ఇస్తాడు మన విష్ణు. అప్పుడు పుడుతుంది మన భూమి. కానీ ఇది అంతా ఒక ఆరంభం మాత్రమే. ఇది మన స్టోరీ 2. ఇప్పుడు మనం స్టోరీ 3లోకి వెళ్ళిపోదాం. స్టోరీ 3, శివ ఎమర్జెస్. మధు కైతబులను సంహరించిన తర్వాత బ్రహ్మ ఈ భూలోకాన్ని సృష్టించడం స్టార్ట్ చేస్తాడు. మౌంటైన్స్, రివర్స్, ఫారెస్ట్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, నేచర్ అన్నిటినీ క్రియేట్ చేస్తాడు. అప్పుడే భూమిని భూలోకం అని, పైనున్న లోకాన్ని స్వర్గలోకం అని, కిందున్న లోకాన్ని పాతాళ లోకం అని డివైడ్ చేసుకుంటాడు. అలానే టైంని కూడా 4 ఏజెస్గా డివైడ్ చేస్తాడు. అవే యోగాస్. ఇప్పుడు బ్రహ్మ భూలోకం పైన మనుషులని సృష్టించాలని అనుకుంటాడు. అప్పుడు బ్రహ్మ తన మనసులో నుంచి 4 కుమారులని క్రియేట్ చేస్తాడు. బ్రహ్మ వాళ్ళని ప్రేమగా పిలిచి, ఈ వరల్డ్లో ఇంకా లైఫ్ని క్రియేట్ చేయడానికి మీరు నాకు హెల్ప్ చేయాలి అని అంటాడు. కానీ ఆ 4 కుమారులు ఒప్పుకోరు, మేము చెయ్యము అని చెప్తారు. పుట్టటం, చావటం, జీవించటం, ఈ లైఫ్ అనే సైకిల్లో ఇరుక్కోవాలని మాకు లేదు అని చెప్తారు. ఎప్పటికీ చిన్నపిల్లలు లాగే ఉండి మెడిటేషన్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ పెంచుకుంటాము అని చెప్తారు. బ్రహ్మ
వాళ్ళని కన్విన్స్ చేయడానికి చూస్తారు, కానీ వాళ్ళు వినరు. అప్పుడు బ్రహ్మ వాళ్ళని వదిలేస్తాడు. అప్పుడు బ్రహ్మకి చాలా కోపం వస్తుంది. అతని కోపానికి బ్రహ్మ తలలో నుండి చాలా భయంకరమైన శబ్దాలు చేస్తూ ఒక ఫైర్ రే లాగా బయటకి వస్తుంది. అది రాగానే దాని పేరు ఏంటి అని అడుగుతుంది. అప్పుడు బ్రహ్మ దానికి రుద్ర అని పేరు పెడతాడు. ఇప్పుడు మన యూనివర్స్లో 3 పవర్ఫుల్ సోర్సెస్ క్రియేట్ అయ్యాయి. బ్రహ్మ ద క్రియేటర్, విష్ణు ద ప్రొటెక్టర్, శివ ద డెస్ట్రాయర్. అప్పుడు బ్రహ్మ శివుడిని లైఫ్ క్రియేట్ చేయడానికి హెల్ప్ కావాలి అని అడుగుతాడు. అప్పుడు శివుడు సరే అని స్టార్ట్ చేస్తాడు. బ్రహ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ తర్వాత అర్థమవుతుంది శివుడు చాలా పవర్ఫుల్ ఇమ్మోర్టల్ పీపుల్ని క్రియేట్ చేస్తున్నాడని. అప్పుడు వెళ్ళి శివుడిని అడుగుతాడు, ఏంటి ఇమ్మోర్టల్ పీపుల్ని అస్సలు క్రియేట్ చేయొద్దు, అంటే చావులేని మనుషుల్ని అస్సలు క్రియేట్ చేయొద్దు, మనం యూనివర్స్ లైఫ్ సైకిల్ ఆగిపోతుంది అని చెప్తాడు. కానీ శివుడు చెప్తాడు, నేను ఇలాంటి పవర్ఫుల్ వాళ్ళని క్రియేట్ చేయగలను, చావులేని మనుషులని. అప్పుడు బ్రహ్మకి అర్థమవుతుంది ప్రతి ఒక్క దేవుడికి ఒక స్పెసిఫిక్ పవర్ ఉంటుంది అని. అప్పుడు శివుడు క్రియేట్ చేసిన 11 రుద్రాస్కి ఈ యూనివర్స్లో ఒక మంచి ప్లేస్ ఇచ్చి వెళ్ళిపోతాడు మన శివుడు. బ్రహ్మ మెడిటేషన్లోకి వెళ్ళిపోతాడు. సో ఇది ఫ్రెండ్స్, ఇది మన ఈరోజు 2 and 3 స్టోరీస్ ఫ్రమ్ మహాగాథ 100 Tales ఫ్రమ్ పురాణాస్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని స్టోరీస్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్టోరీ పిల్ల.